మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్లతో ఎలాగోలా పర్వాలేదనిపించిన కలెక్షన్ల పరంగా అండర్ పర్ఫార్మ్ చేసింది. ఇక సినిమా నేషనల్ హాలిడే తర్వాత వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా శుక్రవారం వీకెండ్ స్టార్ట్ అయినా కూడా వర్కింగ్ డే అవ్వడంతో ఏమాత్రం ఇంపాక్ట్ నైతే బాక్సాఫీస్ దగ్గర చూపించడం లేదు. మొదటి రోజు ఆల్మోస్ట్ 53,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండవ రోజు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కొంచెం పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేయడంతో మొత్తం మీద రెండవ రోజు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ వరకు షేర్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ దానికి కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 1.7 కోట్ల నుండి 1.8 కోట్ల వరకు షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నా కానీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే అది సాధ్యం. కానీ ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ ఓపెనింగ్స్ అసలు సరిపోవనే చెప్పాలి. సినిమా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో శని, ఆది మరియు సోమవారం హాలిడేలు కలిసి వస్తూ ఉండటంతో రెట్టించిన జోరు చూపించి గ్రోత్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో భారీగా దెబ్బ తడిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించే కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.